నమస్కారం. రుచుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ రోజు మనం వచ్చేసాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి. మరి ఇక్కడ ఉండే సరికొత్త క్రిస్మస్ పండుగ సందర్భంగా బోల్డ్ అని వెరైటీస్ ఇక్కడ తయారు చేశారండి స్టూడెంట్స్. అవన్నీ ఎలా ఉన్నాయి, ఏంటి దాని స్పెషల్, క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎలాంటి రుచులు ఇక్కడ విందు చేస్తున్నాయి, కనువిందు చేస్తున్నాయో తెలుసుకోవాలంటే మరి స్టోరీలోకి ఎంటర్ అయిపోవాల్సిందే. ఆలస్యం చేయకుండా ఒక్కసారి లుక్ వేసేసేయండి. సో క్రిస్మస్ స్పెషల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అంతా కూడాను బ్రెడ్తో మేక్ చేసింది. ఇదంతా కూడాను చాలా కలర్ఫుల్గా ఉంది. ఇవన్నీ మనం హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు కూడాను. ఓకే ఓకే అంతా ఎడిబుల్ మెటీరియల్తోనే చేసామండి. ఫ్లవర్, షుగర్, ఈస్ట్, మొలాసెస్, బెల్లం, పంచదార, ఓకే, మార్జరిన్, బటర్ అంతా చేసినవే. ఇది వచ్చేసి జింజర్ బ్రెడ్ హౌస్ అంటారండి. ఓకే, దిస్ ఈజ్ అ జర్మన్ స్పెషాలిటీ. ఇది ఎంత టైం పట్టింది మీకు? ఇది చేయడానికి 2 రోజులు పట్టిందండి. బికాస్ ఇది కుకీసే అనమాట. ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ బిస్కెట్ ఇది అనమాట. సో బేక్ చేసి చల్లార్చిన తర్వాత దెన్ విల్ యూజ్ రాయల్ ఐసింగ్. రాయల్ ఐసింగ్ తోని పీసెస్ జాయిన్ చేసి దెన్ విల్ అసెంబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హౌస్. దీన్ని బటర్ స్కల్ప్చర్ అంటారండి. ఓకే, సో ఇది కంప్లీట్గా బటర్ అండ్ మార్జిన్ కాంబినేషన్తో తయారు చేసాము. సో దీనికి ఒక ఆర్మేచర్ డిజైన్ చేస్తామండి. దాని మీద బటర్ ఇంకా మార్జిన్ అప్లై చేస్తాము. ఇది చేయడానికి దాదాపుగా 3 రోజులు టైం పట్టింది. ఇది క్లాసికల్ ఫ్రెంచ్ డెజర్ట్ అనమాట. ఓకే, దీంతోపాటు దీంట్లో అన్ని రకాలుగా చేయొచ్చు. దీంతో ఎక్లేర్స్ చేస్తారు, ప్యారిబ్రీ చేస్తారు, దీంతోపాటు ప్రాఫిట్ రోల్స్. సో ఇది ఇండివిజువల్ పీస్ని తీసుకుంటే ప్రాఫిట్ రోల్ అంటారు. అన్నీ అసెంబుల్ చేసి ఇట్లా డిజైన్ చేస్తే దీన్ని క్రోకంబూష్ అంటారండి. సో ఇది ఒక బుఫే సెంటర్ పీస్ అన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి బ్రెడ్ డిస్ప్లే అండి. ఇందులో అన్ని నేషనల్ మరియు ఇంటర్నేషనల్ బ్రెడ్స్ ఒక కలెక్షన్ పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎడిబులేనండి. ఓకే, దీన్ని ఫొకాసియా అంటారు. ఇది ఒక ఇటాలియన్ బ్రెడ్, బ్రేడెడ్ బ్రెడ్. ఈ పొడుగ్గా ఉన్నది దీన్ని ఫ్రెంచ్ బగెట్ అంటారు. ఇవి మల్టీగ్రెయిన్ బగెట్, ఇది మల్టీగ్రెయిన్ రోల్. ఓకే, ఇది కూడా ఫ్రెంచ్ బగెట్. ఫైన్, దీన్ని చీజ్ ఆనియన్ లోఫ్ అంటారండి. ఫైన్. సో ఇది మళ్ళీ ఫొకాసియా. దీన్ని అయితే మటుకు ఎపి బగెత్ అంటారు. ఎపి బగెత్, సార్డో బ్లూమర్, ఓట్స్, చీజ్ ఆనియన్ లోఫ్ అండ్ ఎపి బగెత్. సో ఇవన్నీ రకరకాల బ్రెడ్ డిస్ప్లే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ మా స్టూడెంట్స్ ద్వారా చేయడం జరిగిందండి. సో క్రిస్మస్ గాలా డిన్నర్ ఏర్పాటు సందర్భంగా స్టూడెంట్స్ అందరూ గత కొన్ని రోజులుగా ఎంతో కష్టపడి ఇవన్నీ రెడీ చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హెడ్ మనతో పాటు రచన గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ ఉండే ఆ రుచులేంటో ఆవిడ మాట్లాడిన అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ వెల్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా మీకు హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ, విష్ యూ మెరీ క్రిస్మస్. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కూడా వచ్చేది ఫర్ ద నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. 25 years నుంచి మీ సేవలు అందిస్తూ ఉన్నారు. క్రిస్మస్ పండుగే కాదు, ఇన్స్టిట్యూట్లో ప్రతి పండుగ కూడా అంతే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అవును. ఎస్, మరి క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏంటి? వాట్ ఇస్ ద స్పెషల్? క్రిస్మస్ స్పెషల్ ఏంటంటే మన ఇండియన్ క్విజీన్ అయితే మేము అందరికీ నేర్పిస్తూ ఉంటాము. కానీ క్రిస్మస్లో ఏంటి, మేము ఇంటర్నేషనల్ క్విజీన్స్ ప్రెజెంట్ చేస్తాము. అయితే మా పిల్లలందరూ ఇక్కడ చేసేది మీరు వెనకాల చూస్తున్న డిస్ప్లే అదంతా. ఆ డిస్ప్లే ఏంటి? ఆ డిస్ప్లే ఈజ్ జింజర్ బ్రెడ్ అంటారు దాన్ని. లేకపోతే బేక్డ్ బ్రెడ్స్ ఎలా ఉంటాయి, వేరే వేరే టైప్ బ్రెడ్స్ ఎలా చేస్తారు. ప్రతి బ్రెడ్లో టేస్ట్ రుచి వేరు ఉంటుంది. మా సూప్ ఈజ్ వెరీ డిస్టింక్ట్. ఇంకా మీరు రోస్ట్ టర్కీ ఉంది, ఇది ఉంది. అయితే ఈ డిషెస్ ఏమో ఎగ్జాటిక్ డిషెస్ అంటాం దీన్ని, ఎందుకంటే మనం రెగ్యులర్ దాంట్లో తినము ఇవి.
రెగ్యులర్ ఫెస్టివల్స్లో మనం మన ఇండియన్ స్టైల్ తింటాము, కానీ ఇది వెస్టర్న్ స్టైల్ ఎలా పిల్లల్ని క్విజీన్ కొత్తది నేర్పియాలి, దానికి ఇది మా షెఫ్స్ చాలా చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు. అన్ని డెకరేషన్ చూస్తున్నారు కదా, అది చేసింది పిల్లలే. మేము ఉట్టి వాళ్ళకి డైరెక్షన్ ఇస్తాము, వాళ్ళకి నేర్పిస్తాము ఎలా చేయాలి. వాళ్ళకి వాళ్ళ ఐడియాస్ వాళ్ళు తీసుకొస్తారు, వాళ్ళ ఐడియాస్ బట్టి మేము వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది అలా ఉంటే బాగుంటుంది. ఇంకా వెస్ట్లో క్రిస్మస్ ఏంటి, స్నోతో అసోసియేటెడ్ ఉంది, చలితో అసోసియేటెడ్ ఉంది. ఆ ఫీలింగ్ అంతా ఎలా క్రియేట్ చేయాలి, లైటింగ్ ఎలా ఉండాలి, అదంతా వాళ్ళు హౌస్ కీపింగ్లో నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి మేము రోస్ట్ టర్కీ ప్రిపేర్ చేసాము. టర్కీని ఒక బేసిక్ మ్యారినేషన్లో ఆయిల్, సాల్ట్, పెప్పర్, హర్బ్స్ అవన్నిట్లో మ్యారినేట్ చేసి బేక్ చేస్తారు. ఒక బెడ్ ఆఫ్ వెజిటేబుల్స్ చేస్తాము. ఇది క్యారెట్స్, ఆనియన్స్ అలాంటివన్నీ యాడ్ చేసి మేము బేక్ చేస్తాము. సో ఇది క్రిస్మస్, థ్యాంక్స్ గివింగ్ లాంటి ఫెస్టివల్స్లో సర్వ్ చేస్తారు. సో అబ్రాడ్లో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తారు. సో మేము ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఇది సర్వ్ చేస్తాం. సో ఇప్పుడు మనం టర్కీ కోడి స్పెషల్ అన్నమాట. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి సూపర్. ఇక్కడ రెడీ అయిపోయింది, చాలా డిషెస్ కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా మాత్రం ఇదే అట్రాక్షన్ చెప్పాలి. మరి దీనికోసం మాకు స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇది అన్ని రోస్ట్ ఉంటాయండి, రోస్ట్ ఐటమ్స్ ఉంటాయి. అందులో టర్కీ కోడి అనేది క్రిస్మస్ స్పెషల్ అనమాట. నార్మల్ మనం చేసుకునే చికెన్ మ్యారినేషన్కి దీని మ్యారినేషన్కి ఏంటి డిఫరెన్స్? చికెన్ మ్యారినేషన్ ఈ మీట్ కొంచెం సాఫ్ట్ ఉంటుందండి. కంపేర్ టు ది టర్కీ, చికెన్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది, బట్ టర్కీ ఈజ్ లిటిల్ బిట్ హార్డ్ మీట్ అనమాట. సో టేస్ట్ విల్ ఆల్సో బి డిఫరెంట్. ఎస్. ఓకే, పద్మరావు గారు, ఇక్కడ అంతా కూడా పుడిస్ చాలా నోరు ఊరిపోయేటట్టు ఉన్నాయి. వీటికి కష్టం కూడా అంతే కనిపిస్తుంది. మరి దీనికి కదా మీరు 3 months బిఫోర్ మేకింగ్ అంతా చెప్పారు. ఓకే, మరి దీని స్పెషాలిటీ ఏంటి, దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇది ప్లమ్ కేక్ అంటారండి. ఓకే, ప్లమ్ కేక్ ఆర్ క్రిస్మస్ కేక్. ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేస్తామన్నమాట. టూటీ ఫ్రూటీ, చెర్రీస్, డేట్స్ కానీ, ఖర్జూరం కానీ, ఓకే, ఎండు ద్రాక్ష, వాల్నట్స్, ఆల్మండ్, జీడిపప్పు, ఇవన్నీ ఇవన్నీ లిక్కర్లో సోక్ చేస్తామన్నమాట. సో ఇందులో రెడ్ వైన్, బ్రాండీ, రమ్, విస్కీ, ఓకే, ఈవెన్ జ్యూసెస్ కూడా వెళ్తాయి ఇందులో. సో దిస్ వీ డూ అట్లీస్ట్ 2 months బిఫోర్. 2 months బిఫోర్ ఫ్రూట్స్ సోక్ చేస్తాము. సో ఫ్రూట్స్ మొత్తము లిక్కర్లో ఊరిన తర్వాత దెన్ దాంతో కేక్ తయారు చేస్తామండి. సో దిస్ ఈజ్ ది క్లాసికల్ సిగ్నేచర్ డిష్ ఫర్ ది ఎంటైర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇది స్టార్ట్ చేసి క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఇది వచ్చేసి సేమ్ టైప్ ఆఫ్ బ్యాటర్ అనమాట, కాకపోతే ఇది ఆవిరి పడతారు అనమాట. మనం ఎట్లయితే ఇడ్లీని ఆవిరి పడతామో అలానే బ్యాటర్ని ఆవిరి పడితే ప్లమ్ పుడ్డింగ్ తయారవుతుంది. సో దిస్ ఈజ్ అ పుడ్డింగ్, దట్ ఈస్ అ కేక్. రెండిటికి కుకింగ్ మెథడ్ డిఫరెన్స్ అండి. ప్లస్ ఇందులో పిండి శాతం తక్కువ ఉంటుంది, అందులో పిండి ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి, దీని షెల్ఫ్ లైఫ్ మినిమం 1.5 నుంచి 2 నెలల దాకా పాడవదండి. మేము 2 నెలలు కష్టపడతాము, సో అది 2 నెలల దాకా ఉంటుంది అనమాట. ఇది డచ్ ట్రఫల్ కేక్. ఓకే, ఇవి జింజర్ కేక్ అనమాట. ఇది మా సిగ్నేచర్ అండి. సో ఇది మేడప్ ఆఫ్ జింజర్ కప్ కేక్స్ ఇవి. దిస్ ఇస్ అ క్లాసికల్ ఫ్రెంచ్ పేస్ట్రీ. ఫైన్. ఇందులో మొత్తం 6 layers ఉంటాయి. 3 layers alternating for 2 times, so we'll make 6 layers అనమాట. So it has chocolate glaze, almond sponge and buttercream. ఇది గులాబ్ జామ్ చీజ్ కేక్. చీజ్ కేక్ ఈజ్ క్లాసికల్లీ ఆఫ్ అమెరికన్ ఆరిజిన్, న్యూయార్క్ చీజ్ కేక్ అంటారు. సో వీ మేడ్ ఎ సెట్ చీజ్ కేక్ విత్ ఇన్ఫ్యూజింగ్ గులాబ్ జామున్స్ ఇన్సైడ్ దిస్. సో దిస్ ఇస్ గులాబ్ జామున్ చీజ్ కేక్. ఇది మ్యాంగో ప్యాషన్ ఫ్రూట్ మూస్. దీస్ ఆర్ కోల్డ్ డెజర్ట్స్. ఇక్కడ వచ్చేసి అపెటైజర్స్ రెడీ అవుతున్నాయండి. ఇవి పొటాటో క్రాకెట్స్, మ్యాష్ పొటాటో, ఇంకా సీజనింగ్స్, హర్బ్స్ అవి అన్నీ యాడ్ చేసి బుల్లెట్ షేప్స్లో చేసేసి దీంట్లో 3 layers కోటింగ్ ఉంటుంది. ఫస్ట్ కార్న్ఫ్లవర్ స్లరీలో వేసేసి బ్రెడ్ క్రమ్స్లో వేసి దీన్ని డీప్ ఫ్రై చేస్తాము.
క్రిస్మస్ స్పెషల్ లాగా మేము ఈరోజు గ్లూటెన్ ఫ్రీ మిల్లెట్ పాస్తాస్ చేస్తున్నాము. మిల్లెట్ అనేది మన డైట్లో చాలా ఇంపార్టెంట్. సో మేము ఈరోజు సర్వ్ చేసేది మిల్లెట్ పాస్తా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మ్యాక్రోనీ పాస్తా, ఇది ఫూస్లీ పాస్తా. సో ఇవన్నీ వచ్చేసి గ్లూటెన్ ఫ్రీ అంటే చాలా ఇంకా హెల్దీ ఉంటుంది. సో మేము హెల్దీ పాస్తా సర్వ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు. ఆమె ఇక్కడ తన ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకుంటున్నారు. ఆ మాటలోనే విందాం. హలో హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మేరీ క్రిస్మస్. ఓకే, మీ పేరు? మనీషా. మనీషా. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యావు? ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఆగస్ట్లో జాయిన్ అయినాను. మైన్ ఈజ్ స్పెషలైజేషన్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పటేస్ట్రీ. అయితే ఇప్పుడు 4 months అవుతుంది, 4.5 months. ఓకే, పండుగలు నువ్వు వచ్చిన తర్వాత చాలా జరిగి ఉండొచ్చు కదా. ప్రతి పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంది హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. సో మీకు ఏ పండుగ అంటే బాగా ఇష్టం? క్రిస్మస్ చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడ, మీరేం గమనించారు? ఇప్పటి నుంచి నేను ఏ పండుగ అంటే క్రిస్మస్ అని చెప్తా. బికాజ్ ఇట్స్ నైస్, బాగుంది. సెలబ్రేషన్ కానీ ప్రిపరేషన్ కానీ అంటే నేర్చుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్. సో ఐ లవ్డ్ క్రిస్మస్. ఓకే, ఇందులో మీ పార్ట్ ఏముంది? ఇందులో మీరేం తయారు చేశారు? ఇందులో అన్నిట్లో పార్ట్ ఉంది. ఓన్లీ వన్ అని ఏం లేదు. ఎవ్రీవన్ అందరు చేస్తేనే ఇది మొత్తం అయిందనమాట. సో అందరిది పార్ట్ ఉంది. ఇక్కడ మేము పాస్తా సాసెస్ ప్రిపేర్ చేస్తున్నాము. సో మేము ఈరోజు 2 పాస్తాస్ సర్వ్ చేస్తున్నాము, అరేబియాతో అండ్ బెషమెల్. అరేబియాతో అంటే మనం బయట తినే రెడ్ సాస్ పాస్తా, బెషమెల్ సాస్ అంటే మనం ఇది వైట్ సాస్ పాస్తా తింటాము. సో ఈరోజు ఈ 2 పాస్తాస్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా కేవలం మేము క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా చేస్తున్నాము ఈరోజు. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ మనకు చాలా సాలడ్స్ కనిపిస్తున్నాయి. మరి వీటి స్పెషల్ ఏంటో మనకి స్వామినాథ్ గారు చెప్పేస్తూ ఉంటారు. చెఫ్ గారు హాయ్ అండి. హాయ్ అండి, చాలా బాగున్నానండి. మీకు మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. చాలా రకాల సాలడ్స్ కనిపిస్తున్నాయి. మరి సాలడ్స్ స్పెషల్ ఏంటి? సో సాలడ్స్ ఏంటంటే హెల్తీ ఆప్షన్ కాబట్టి ఈ రోజులలో అందరు సాలడ్ కోసం చూస్తారు కాబట్టి మేము ఫ్రూట్ బేస్డ్ అంటే మేము నేర్పించేటప్పుడు కూడా వెజిటేబుల్ బేస్డ్, ఫ్రూట్ బేస్డ్, చికెన్ బేస్డ్, మటన్ బేస్డ్, సీ ఫుడ్ బేస్డ్ అట్లా అన్ని రకాలుగా చేస్తాము. సో అదే క్రిస్మస్కి ఏంటంటే కొంచెం కొత్తగా, మామూలుగా మేము మా క్లాస్లో చెప్పేవి కాకుండా కొంచెం కొత్తగా ఉండేలాగా చేసామన్నట్టు. ఈరోజు వాల్రఫ్ సాలడ్ అని ఉంది, అది చాలా పాపులర్ సాలడ్. వాల్రఫ్ అంటే దాంట్లో యాపిల్స్, వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ వాడతాము, వాల్నట్ వాడతాము, రైజిన్స్ వాడతాము, మైనీస్లో డ్రెస్సింగ్ ఇస్తాము. వీటన్నిటికీ బేస్లా కింద లెట్యూస్ లీఫ్ పెడతాము. చాలా టేస్టీగా ఉంటుంది, చిన్న పిల్లలు కూడా ఇష్టపడతారు, హెల్తీ కూడా. సీసర్ సాలెడ్, ప్రాన్ కాక్టైల్, షేవ్డ్ బ్రసెల్స్ స్ప్రౌట్ సాలెడ్, వెజిటేరియన్ టెరైన్. ఇది కోల్ మీట్ ప్లాటర్, అన్ని రకాల మీట్స్ తోటి తయారు చేస్తాం. చికెన్, మటన్, చికెన్ లీవర్, టర్కీ, సాసేజెస్ అలా అన్ని రకాలతో చేసాము. కోల్డ్ మీట్ ప్లాటర్ అంటాము. దీన్ని మెజే ప్లాటర్ అంటాము. ఇది మెడిటరేనియన్ రీజన్, గ్రీక్ క్విజిన్. సో ఆలివ్స్, ఆలివ్ ఆయిల్ అట్లా స్టార్టర్లా తింటాం. పీటా బ్రెడ్ వీటితో తింటాం. క్రిస్మస్ పాస్తా సాలెడ్, ఇది ఫార్ఫెల్లీ అనే పాస్తాతో చేసాము. బెల్ పెప్పర్స్ యాడ్ చేసి వెనిగరేట్ డ్రెస్సింగ్తో చేసాము. ఇది తాబ్యూలే వాల్రఫ్ సాలెడ్ అండి. ఇది థ్యాంక్ యూ సో మచ్ సోమనాథ్ గారు. సాలడ్స్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని మాకైతే తెలీదు. క్రిస్మస్ స్పెషల్గా ఈరోజు మీరైతే ఆలూతో కూడా చేశారని చెప్పారు కదా, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మేము కూడా టేస్ట్ చేస్తాం, అలానే మన ప్రేక్షకులు కూడా ఇంట్లో ట్రై చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, టాప్ 5లో ఉండే బ్రెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీనికోసం కూడా మన పద్మారావు గారు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, ఒకసారి వినేద్దాం. ఇందాక మనం టర్కీ గురించి చూసాము, దెన్ జింజర్ హౌస్ చూసాము, ప్లమ్ కేక్ అండ్ ప్లమ్ పుడ్డింగ్ 2 చూసాము. సో క్రిస్మస్లో డెజర్ట్స్ అండ్ రోస్ట్ కూడా ఎంత ఇంపార్టెంట్, ప్రత్యేకత ఉంటుందో
బ్రెడ్స్ కూడా అంతే ప్రత్యేకత ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి ఇది ఇటాలియన్ బ్రెడ్ అన్నమాట, దీన్ని పానెటోనీ అంటారు. ఓకే, ఇవి కూడా సేమ్ రమ్ సోక్డ్ ఫ్రూట్స్తోనే చేస్తారు. అండ్ ఇది స్టోలెన్. దీని మేకింగ్ కష్టం అంటారా? ఇట్ టేక్స్ లిటిల్ టైం, కొంచెం టైం పడుతుంది, బట్ ఎండ్ ప్రోడక్ట్ విల్ బి బ్యూటిఫుల్, ఇట్ విల్ బి వెరీ ఫ్లేవర్ఫుల్ అనమాట, రుచిగా ఉంటుంది. టేస్ట్ కూడా మిగతా వాటికంటే ఎస్ అండ్ పానటోనీ కూడా ఇఫ్ బేక్డ్ అండ్ స్టోర్డ్ ప్రాపర్లీ ఇది కూడా నెల రోజుల వరకు పాడు కాదండి. అండ్ ఫ్రిడ్జ్ లో ఎక్కడైనా మన లేదండి, రూమ్ టెంపరేచర్ కూడా ఉంటుంది, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా మంచిది. దీంట్లో మెయిన్ గా వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒక చెప్తారా? ఎస్, ఇందులో వచ్చేసి రెండిట్లను కలిపి ఇందులో మైదా, పంచదార, పాలు, రమ్ సోక్డ్ ఫ్రూట్స్ వేస్తామండి, అండ్ బటర్, ఓకే, ఈస్ట్. ఫైన్. ఈ బ్రెడ్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి, దీన్ని డ్రెస్డెన్ స్టోలెన్ అంటారు. స్టోలెన్ ఎక్కడ స్పెషల్ అండి ఇది? ఇది జర్మన్ స్పెషాలిటీ. జర్మన్. ఓకే, మీరు ఒకవేళ ఈ బ్రెడ్ని చూసినట్టయితే వైట్ కలర్లో ఉంటుంది ఇది. సో ఈ బ్రెడ్ ప్రత్యేకత ఏంటంటే ఇన్ఫాంట్ జీసస్, బాల శిశువు ఎవరైతే వస్త్రంలో చుట్టినట్టు ఉంటారో అలా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని డ్రెస్డెన్ స్టోలెన్ అంటారు. సో అలా కనిపించడానికి ఈ బ్రెడ్ ఇలా డిజైన్ చేస్తారు. పైన అంతా షుగర్ సిరప్ అంటారా? ఐసింగ్ షుగర్ అండి, సిరప్ కాదు, ఐసింగ్ షుగర్ డస్ట్ చేస్తారు. చేసిన తర్వాత బటర్ గ్లేజ్ చేసి ఐసింగ్ షుగర్ డస్ట్ చేస్తారు. ఓకే, ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అందులో కూడా ఉన్నాయి. అది కొంచెం డిఫరెన్స్ అండి. దీని మధ్యలో వచ్చేసి మార్జిపాన్ పేస్ట్ అంటే ఆల్మండ్ పేస్ట్ వెళ్తుంది, రోల్ చేసి బేక్ చేస్తాం. పిండి మటుకు కొంచెం పల్చగా ఉంటుంది, బ్యాటర్ లాగా. ఈ పిండి మామూలు స్మూత్గా ఉంటుంది అనమాట. వీటి మేకింగ్ ఒక 2 days బిఫోర్ అయితే 1 day, బట్ రమ్ సోక్ ఫ్రూట్స్కి టైం పడుతుంది, బట్ అదర్వైజ్ ఇది ఒక హాఫ్ డే ప్రొసీజర్ ఇది చేయడానికి. ఇది హోల్ వీట్ బ్రెడ్ అండి, గోధుమ పిండితో చేస్తారు. గోధుమ పిండి మైదాతో కలిపి చేస్తారు. ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనమాట. ఓకే, జస్ట్ బ్రెడ్ వరకే కాకుండా పోషక విలువలు కూడా చాలా బాగుంటాయి ఇందులో. ఓకే, మల్టీగ్రెయిన్ బ్రెడ్. ఇవి ఓట్స్ లోఫ్ అన్నమాట. ఇవి మిల్లెట్ రోల్స్ అండి, చిరుధాన్యాల పిండితో చేసినవి అనమాట. సో 2023 సంవత్సరం వచ్చేసి చిరుధాన్యాల నామ సంవత్సరం కాబట్టి వాటిని ప్రమోట్ చేస్తూ మేము కొన్ని డిషెస్ ఇంక్లూడ్ చేసాము. అందులో చిరుధాన్యాలతో చేసిన బ్రెడ్ రోల్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఇటాలియన్ బ్రెడ్ స్పెషాలిటీ, ఫొకాసియా అండ్ హోల్ వీట్ నాట్స్ అన్నమాట. సో మీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ వాళ్ళే వీటిని అటెంప్ట్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ చేస్తారండి. ఫైనల్ ఇయర్స్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ దేర్. ముఖ్యంగా క్రాఫ్ట్ కోర్స్ గురించి కూడా చెప్పుకోవాలి. దేర్ 1.5 year కోర్స్ స్టూడెంట్స్, ఈవెన్ దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ దీస్ ఆల్ ప్రెజెంటేషన్స్ అండ్ ది కంపైలింగ్ ఆఫ్ ది మెనూ అండ్ మేకింగ్ ఆఫ్ ది కంప్లీట్ డిషెస్. క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు మన దగ్గర ఎన్ని స్పెషల్ డిషెస్ ఉన్నాయి టోటల్గా? టుడే ఈరోజు మెనూలో మొత్తం కలిపి దాదాపు 40 దాకా ఉన్నాయండి. 40 కన్నా ఎక్కువే ఉన్నాయి. బెవరేజెస్తో కలిపి 40+ ఉంటాయండి. సో అందులో మీకు మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? నా ఫేవరెట్ పానటోనీ అండ్ అఫ్ కోర్స్ ప్లమ్ కేక్. ప్లమ్ కేక్ ఎందుకంటే ప్రత్యేకంగా ఏం తయారు చేస్తూ ఉంటారు మీకు ఇష్టమైన? బేకరీ ప్రోడక్ట్స్ అన్నీ చేస్తుంటానండి నేను. అండ్ కోల్డ్ కిచెన్ కూడా, సలాడ్స్ అండ్ కోల్డ్ కట్స్ కూడా చేస్తుంటాను. ఫైనల్గా టాప్ 5 చెప్పారు కదా, టర్కీ అండ్ ఒకసారి అవన్నీ చెప్పేశారు. టర్కీ, జింజర్ బ్రెడ్ హౌస్, ప్లమ్ పుడింగ్, ప్లమ్ కేక్, పానటోనీ బ్రెడ్, ఇటాలియన్ బ్రెడ్ అండ్ స్టోలెన్ జర్మన్ బ్రెడ్. ప్రతి ఇయర్ ఇవే ఉంటాయా లేకుంటే మెయిన్ టాప్ 5 అనేది మారుతూ ఉంటాయా? క్లాసికల్ క్రిస్మస్ ప్రిపరేషన్స్ అయితే అవే ఉంటాయండి. కొన్ని న్యూ ఇంక్లూజన్స్ వస్తుంటాయి, ఎందుకంటే ఇవి పెట్టకపోతే క్రిస్మస్ ఎసెన్స్ ఉండదు కాబట్టి. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి ప్రతి ఇయర్ కూడాను. ఇయర్ కూడా అంతే గ్రాండ్గా జరుగుతుంది కదా, మరి ఈ ఇయర్కి ఆ స్పెషల్ ఏంటి? ఈ ఇయర్ వచ్చేసి మాకు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నామండి. అండ్ ఇప్పుడు మేము 53వ సంవత్సరం దాటి 54వ సంవత్సరం అడుగెడుతున్నాము. కంగ్రాచులేషన్స్. అండ్ అది కాకుండా మా ఇన్స్టిట్యూట్ వచ్చేసి బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అవార్డ్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కన్సిక్యూటివ్లీ 2 సార్లు గెలిచామండి మేము. సో ఇక్కడ ఈరోజు గాలా డిన్నర్ అన్ని ఈరోజు మా స్టూడెంట్స్ మరి ఫ్యాకల్టీ సంయుక్తంగా చేయడం జరిగింది, మీరు అన్ని చూసారండి. సో ఈ సందర్భంగా మేము అందరికీ చెప్తున్నాము, విష్ యూ హ్యాపీ మెరీ క్రిస్మస్.
సో చూసారు కదండి, ఇది ఇవాళ మన రుచి చూడు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ప్రేక్షకులందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్.